ఈనాటి జ్ఞాన ప్రచార సభకి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు నల్లబాబు గారికి, అట్లాగే పెద్దలు జయరాజన్న గారికి, పస్నూరి రవీందరన్న, అందే భాస్కర్ గారికి, అట్లాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన గడ్డం సమ్మయ్య గారికి, దాసరి కొండప్ప గారికి, వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు మిత్రులందరికీ జై భీమ్లు. 2 రోజుల సెమినార్లో ఎంతోమంది పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ వేదిక మీద మరి ఇంతమంది మాట్లాడిన తర్వాత మరి నేను ఎంతవరకు న్యాయం చేస్తానో మీరు ఎంత స్వీకరిస్తారో చాలా కష్టమైన విషయమే. సో నా వంతుగా నేను ఎంతవరకు మీకు స్ఫూర్తినియగలుగుతానో నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ, ఈరోజు పస్నూరు రవీంద్రన్ అన్నాడు, కింగ్ కాదు కింగ్ మేకర్స్ అవసరం అనేది. ఇదే హాల్లో ఒక పెద్ద మనుషునుడు చాలామందిని కింగులు చేయాలని ఆయన నిరంతరము తాపత్రయపడుతుంటాడు. డాన్స్ మీదకి రాడు, వెనక కూర్చుంటాడు, మాట్లాడాడు, పేరు కూడా ఎత్తనేడు. పెద్దలు కేకే రాజా గారికి, ఎందుకు చెప్తున్నా అంటే ఈ సభ, ఈ ఆర్గనైజేషను జ్ఞాన ప్రచార సభ. సో ఈరోజు అందరము సారు కేకే రాజు సారు లతారాజా ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశారని దాదాపు ఇప్పటికీ ఒక 30-40 పేజీల బుక్ ప్రింట్ చేసి 5 లక్షల పైచిలుకు పుస్తకాలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నా వంతుగా నాది జైరాబాద్ ప్రాంతం కాబట్టి నేను అక్కడ ఏ మీటింగ్కు అటెండ్ అయినా అక్కడ ఉన్న యూత్కి ఆ బుక్ ఇచ్చి అందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నా విషయం అంటే, నేను ప్రతి మీటింగ్లో ఈ మధ్యలో అడుగుతున్నా, బాబాసాహెబ్ గారి గురించి ఇంత చెప్తున్నాం కదా, మీరు ఎంతమంది మొత్తం బాబాసాహెబ్ జీవిత చరిత్ర చదివినరా అని అడిగిన మా ప్రాంతంలో. ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చదివినరు? చాలామంది చదివినరు. సో అక్కడ కనీసం ఒక్కరు కూడా చెయ్యెత్తుతలేరు. అంటే మా రోల్ మోడల్, మా జీవితమే ఆయన అని మనం బట్టలు చింపుకొని మనం రోడ్ల మీద కొట్లాడుతున్నాం. కనీసము పస్నూరు రవీంద్రన్న చెప్పినట్టు ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీలోనే ఫాలో అయిదామా? నిజమైన ఏదైతే బుక్స్లో చూపించిండ్రో, రాసిండ్రో అది చదివి మన జ్ఞానాన్ని పెంచుకుందామా? వాట్సాప్, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టిందే నిజమని నమ్ముదామా? ఈరోజు జరుగుతున్నది అదే. దానికి భిన్నంగా మనము మన నాలెడ్జ్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా అంటే నా స్వీయ అనుభవాన్ని చెప్తా. అంటే పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రతి వ్యక్తి వారి వారి జీవితాల్లో అనుభవపూర్వకంగా ఖచ్చితంగా జరుగుతుంటుందని నేను అనుకుంటున్నా. ఈరోజు మన మొబైల్ ఫోన్స్లలో పిల్లలు చూస్తే ఇది పబ్జీ గేమేనా? ఎగ్జాక్ట్లీ. మేము చిన్న ఉన్నప్పుడు బిలో 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు సరౌండింగ్స్లో ఇచ్చే పుస్తకాలు ఏంటంటే డిటెక్టివ్ నవల్స్. అంటే 70sలో, అంటే నేను 82 SSC, అంటే అంతకంటే ముందు, అంటే ఇంకా 77, 78కి వెళ్ళిపోతే అప్పుడు అంతా డిటెక్టివ్ నవల్స్. ఈరోజు పబ్జీ ఎట్లుంటుందో అది ఒక రోజు పుస్తకం అవుతే చాలా ఈరోజు గన్స్ పెట్టి అన్లా చేస్తుండ్రో ఆ నవల్ అదే ఉంటుండే. ఒక్కరోజు ఒక నవల్ చదివేస్తుంటే ఇంత పుస్తకమే. అంటే మన పరిస్థితులు
అట్లయింది. ఎస్ఎస్సి అయిపోయింది, ఇంటర్మీడియట్. అప్పుడు నవ యవ్వనంగా ఉంటాం, ఆలోచన ఎట్లుంటాయి, గుర్రాలు లెక్క పరిగెత్తుంటాయి. అప్పుడున్న సొసైటీ, మన సర్కిల్ ఇప్పుడు చాలా ఓపెన్, చిన్నపిల్లలకే వాళ్ళు అందుబాటులో ఉన్నది. కానీ ఆ ఏజ్లో మనకు అందుబాటులో లేకుండే. మాకు కొన్ని పుస్తకాలు ఉంటుండే, ఆ పేర్లు చెప్పని, ఇక దాటి మీద అట్టలేసి రాత్రికి కూర్చొని ఇట్లా చదవాలా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సెక్టార్ తలిస్తే డిటెక్టివ్ నావెల్స్, ఇంకొక ఏజ్ మన సర్కిల్ తలితే ఇంకొక రకమైన పుస్తకాలు. తర్వాత నేను 87లో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు అక్కడున్న సీనియర్స్ మిత్రులు ఈ పుస్తకం చదివినావా అన్నారు. అంటే మనం అప్పటి నుంచే కొద్దిగా అంబేద్కర్ ఐడియాలజీలో హాస్టల్లో చదువుకున్న, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, కాబట్టి కొద్దిగా అంబేద్కర్ ఐడియాలజీ మీదే మాకు ఎక్కిస్తున్నారు, అది ఉన్నది మెదల్లో. అప్పుడు తాపీ ధర్మారావు గారి పుస్తకాలు ఎంతమంది చదివిండ్రు? 1 2 3 4 5. సో దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అంటే దాదాపు ఒక 10 పుస్తకాలు నేను ఆయన మా సీనియర్ ఏదైతే చెప్పిండో ఆ పుస్తకాలను, తాపీ ధర్మారావు గారి పుస్తకాలు మొత్తం చదివిన. అది అయిపోయింది. నెక్స్ట్ అంటే ఇక మనం పెరుగుతున్న కారం చేడు, చుండూరు, అది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, అంబేద్కర్ గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదవడం. నెక్స్ట్ పూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్. అంటే కంటిన్యూస్గా మన ఐడియాలజీలో అంటే డిటెక్టివ్ నవల్స్, లేకుంటే ఇంకొక పుస్తకాలు, స్వాతి బుక్ స్వాతి మొత్తం అయిపోవాలా. అంటే మన నాలెడ్జ్, మన పరిస్థితులు, మన చుట్టుపక్కల ఎట్లుంటే మన మార్పు ఎలా చెందుతాం అనే దానికి నేను ఇవి చెప్పడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మా విలేజ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇది లైబ్రరీ ఓపెనింగ్కి. మాది బిలాల్పూర్ గ్రామము, కోయిర్ మండల్, జహీరాబాద్ తాలూకా, సంగారెడ్డి జిల్లా. నేను లైబ్రరీ ఓపెన్ చేయడానికి చేస్తే దాదాపు 1500 నుంచి 2000 మంది పేరెంట్స్, పిల్లలు వచ్చారు మా విలేజ్లో. మొత్తం జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ అక్కడ రావడం జరిగింది. అంటే ఎడ్యుకేట్ చేస్తేనే కదా మనం చేయాల్సింది. ఈరోజు అందరు చెప్తున్నారు జ్ఞాన ప్రచార సభ. ఎస్, ఈ ఎడ్యుకేట్ చేస్తేనే కదా. ఇక్కడ ఎంతమంది విలేజ్ నుంచి ఉన్నారు? 1 2 3 4 చాలామంది ఉన్నారు. మీరు రెగ్యులర్గా మీ విలేజ్ కనెక్ట్ అయి ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. రెగ్యులర్గా మీరు మీ అక్కడ ఉన్న స్టూడెంట్స్తోని రెగ్యులర్గా ఇంటరాక్షన్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళను మోటివేట్ చేస్తున్నారా? వాట్సాప్లో చేస్తున్నారు. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మనం ఇక్కడ వచ్చినాం, నేను కూడా ఎదిగినా, హైదరాబాద్కి వచ్చినా, కంఫర్ట్ జోన్లో ఉన్నా, ఐమాక్స్ థియేటర్కు సినిమాకి పోతాము, కానీ నా గ్రామాన్ని మర్చిపోతున్నాం. ఆ గ్రామాన్ని మర్చిపోవడం వల్ల అక్కడ ఉన్న మనకి ఇంత నాలెడ్జ్ మనం పెంచుకున్న తర్వాత నాలెడ్జ్ షేరింగ్ అనేది లేకపోతే మరి ఆ జనరేషన్ మనం ఎలా ముందుకు తీసుకుపోతాం? వాళ్ళు కూడా మనతో డిటాచ్ అయి ఉంటున్నారు పిల్లలు. అంటే వాడు ఎదిగిండు కాబట్టి వాడు అటే పోతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. నేను కూడా విస్తృతంగా గ్రామాలలో తిరుగుతున్నా, అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నా. నేను ఒకటి ఆలోచన చేసింది ఏంటంటే, ప్రతి వ్యక్తి, నేను రెగ్యులర్గా దాదాపు 37 ఏళ్ళు అవుతున్నా. నాది ఈ 3 ఏళ్ళు ఒకవేళ పోయిన గవర్నమెంట్ పెంచకపోయింటే నెక్స్ట్ మంత్ నాది రిటైర్మెంట్. సో ఇంకొక 3 ఏళ్ళు ఉంది. కానీ దాదాపు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా మా విలేజ్తోని కనెక్ట్ అయ్యే ఉన్నా, మా పిల్లలతో కనెక్ట్ అయ్యే ఉన్నా. ఊరికి పోతే నా ఏజ్ గ్రూపు, నా పై వాళ్ళ గ్రూప్తో నేను అస్సలు ఇంటరాక్ట్ కాను. ఊళ్ళో పెద్ద మనుషులు ఎట్టుంటాడు, అరే వీడేంద్ర ఆఫీసర్ అంటాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వీనికి ఇటు దమాగిడ ఖరాబ్ అయింది అనుకుంటారు మా వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే, మీ పని అయిపోయింది, నేను చేయాల్సిన పని ఏంది, ఈ జనరేషన్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కావాల్సిన ఏమైనా నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నా
నేను ఎంతవరకు నా శక్తి మేరకు నాలెడ్జ్ కానీ, లేకుంటే ఒక పుస్తకం అనుకోవడానికి డబ్బులు కానీ, లేకుంటే సజెషన్ కానీ ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ మీటింగ్ హాల్ ఉంది, అసలు ఈ బిల్డింగ్ ఏంటి? నేను పనిచేసేది కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు జిఎస్టి. ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఎవరికి తెలియకుండే, ఈరోజు కూరగాయల వాళ్ళకు కూడా తెలుసు, కూరగాయలు అమ్మే వాళ్ళకు కూడా జిఎస్టి అంటే. ఈ బిల్డింగ్ ఏంటి? ఫ్యాప్సి, ఇంతకుముందు ఫ్యాప్సి, ఇప్పుడు FTCCI, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక్కడ జరగాల్సిన మీటింగ్స్ ఏంటి? బిజినెస్. ఈరోజు ప్రపంచం అంతా ఎటు పోతుంది? బిజినెస్. అంటే ఇది అవసరమే జ్ఞాన ప్రచార సభ. కానీ ఎట్ ది సేమ్ టైం ఈరోజు అంటే నేను ఒకటి నల్ల బాబన్నకు అడుగుతున్నా, ఈ 2 రోజుల ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి నీ ఒక్కనే డబ్బులు పెట్టుకున్నావా, లేకుంటే మిగిలిన కొద్దిమంది వ్యక్తుల సాయంతో చేసినావా అనేది నేను అంటే దానికి ఒక రిలవెంట్ ఉంది కాబట్టి అడుగుతున్నా. ప్రతి ఒక్కరు 500 రూపీస్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని వచ్చారన్న. ఓకే, అందరూ కలిసి ప్రోగ్రామ్ గ్రేట్. కానీ అంటే ఆ ఇనిషియేషన్ అనేది నేను ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు మాది మార్చ్, అంటే సమయం నేను ఎక్కువ ఆల్రెడీ ఆయన డబ్బా కొట్టిండు 7 గంటలకు బంద్ చేయాలని. నేను బయటకు పోయినప్పుడు చెప్తుండే బంద్ చేయని. మరి ఇక్కడ మాట్లాడాలా క్లోజ్ చేయాలా అనే సంశయంతో నేనున్నా. మార్చ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అంటే ఈ విషయాలు ఎవరు మాట్లాడుకోము, ఇవన్నీ మాట్లాడతాం. అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది మా డిపార్ట్మెంట్ నుంచే. ఈ మార్చ్ వచ్చిందంటే ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా ఆ పైసలే కనిపించాలి, ఫిగర్స్ కనిపించాలి, మాకు రెవెన్యూ ఎంత వచ్చింది అది తప్ప ఇంకోటి మైండ్లో ఏమి ఎక్కదు. సో ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, నేను కొన్నిటికి విభేదిస్తా. కుల వృత్తులు కొనసాగించాలా? అసలు ఎందుకు కొనసాగించాలా కుల వృత్తులు? ప్రపంచం అంతా ఎటు పోతుంది, మనం ఎటు పోతున్నాం. ఎందుకంటున్నా మాట అంటే, ఈరోజు ఒక 20-25 ఏళ్ళ కింద US, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ పోయిన వాళ్ళు ఉద్యోగాల కోసం పోయినరు. ఫస్ట్ జనరేషన్ ఉన్న పిల్లలంతా అంటే వాళ్ళ పేరెంట్స్ పంపిస్తే ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు పోయి మంచిగా డబ్బులు సంపాదించిండ్రు. ఈరోజు వాళ్ళంతా తిరిగి ఇక్కడ ఉన్న హైటెక్ సిటీలలో వాళ్ళే బిజినెస్ మ్యాన్స్గా ఈరోజు అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు మనము గత 10 సంవత్సరాల నుంచి మన వాళ్ళు బయటికి వెళ్తున్నారు, అక్కడ అవకాశాలు తగ్గిపోతున్నాయి. వాడు ఫస్ట్ జనరేషన్లో మంచిగా ఉద్యోగాలు చేసుకొని డబ్బులు సంపాదించిండ్రు, ఇక్కడ కంపెనీలు పెట్టిండ్రు. మనం ఇప్పుడు ఉద్యోగాల కోసం పోతున్నాం. సో ఈరోజు మళ్ళీ అడ్వాన్స్గా ఒక 25-30 సంవత్సరాలు వాళ్ళు అడ్వాన్స్గానే ఉంటున్నారు. ఈరోజు డబ్బులు లేకుండా మనం ఏ పని చేయలేము. సో మన ఫోకస్ అంతా కూడా బిజినెస్ వైపు మళ్లించాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు ప్రభుత్వాల ఎవరైతే బిజినెస్ పెడుతుండ్రో, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళు యాజ్ ఏ ఆఫీసర్గా 1% కూడా మన కమ్యూనిటీస్ మాలా కానీ మాదిగా కానీ ఇంకెవరన్నా కానీ 1% కూడా నాకు కనిపించరు. బిజినెస్ మ్యాన్స్ 1% కూడా కనిపించరు. మరి ఉన్నంత డబ్బంతా అక్కడనే కదా, మనం అంతా ఉద్యోగాల వైపు పరిగెత్తుతున్నాం. ఈరోజు బిజినెస్ చేస్తే ల్యాండ్లో సబ్సిడీ ఇస్తున్నాడు. 15-20 ఏళ్ళకు 1000 లేకుంటే 1,00,000 2 లక్షలు సంవత్సరాన్ని కట్టేయడం. ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇస్తుండ్రు, వాటర్లో సబ్సిడీ ఇస్తుండ్రు. ఆ ఫెసిలిటీస్ అన్నీ మిగిలిన వర్గాలన్నీ వాటిని అందుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళేమో ఇంకా ఉద్యోగాల వైపే మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే కనీసం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎదిగిన పేరెంట్స్ కూడా వాళ్ళు తమ పిల్లల్ని ఉద్యోగాల వైపే నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బిజినెస్ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయట్లేదు. దానికి ఒక భయం ఉంది, ఇన్సెక్యూర్ ఉంది, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. పడాలా కదా, మరి నువ్వు డబ్బులు సంపాదించాలంటే పడాలా. నేను బాబన్నక మాట ఎందుకు అడిగినంటే, నువ్వు ఒక్కనే పెట్టుకున్నావా లేదంటే అందరూ పెట్టుకున్నా 500 పెట్టి
రావడం మంచిదే, కానీ ఎట్ ది సేమ్ టైం మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నా. అది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బిగ్ బిజినెస్ మ్యాన్గా కేకే రాజు సార్ ఉన్నాడు. సార్ను పక్కకు పెడితే నిన్ననే ఒక విషయం తెలిస్తే ఏంటంటే, నల్లబాబు అన్న నీది శక్తి ఇన్ఫ్రా వెంచర్సే కదా. సో నేను నల్లబాబు అన్న ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్లో దాదాపు గత పుష్కర కాలంగా, అంటే దాదాపు 12-14 సంవత్సరాల నుంచి కూడా మేము కలిసి పనిచేసినాం. వాస్తవానికి మీటింగ్ నేను రానని చెప్పిన, నువ్వు ఖచ్చితంగా రావాలంటే సరే అని వచ్చిన. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మామూలుగా ప్రబుద్ధ భారత్లో సోషల్ యాక్టివిస్ట్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు బిజినెస్ మ్యాన్గా ఎదిగిండు. అందుకే జనరస్గా ఒక 500-1000 రూపాయలతోనూ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. మీరు 500 ఇస్తే అది మీకు అది ఉంటుంది, కానీ వాటితోనే ప్రోగ్రామ్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ మిగిలినంత ఆయన వేసుకోవాల్సింది. అందుకే చెప్తున్నా నేను, ఒక పెద్ద ఈరోజు ఆయన కోట్లలో చెప్పొద్దు కానీ చెప్తున్నా విత్ యువర్ పర్మిషన్, దాదాపు 2022-23 నేను జిఎస్టీ డిపార్ట్మెంట్ అని చెప్పినా కదా, ఆయన డాటా తీసుకున్న మాట్లాడాలంటే ఇన్స్పిరేషన్ ఉండాలంటే శక్తి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ద ఎండి మేనేజింగ్ డైరెక్టర్. ఆయన 2022-23 సంవత్సరానికి 20 కోట్ల బిజినెస్ చేసిండు. am I right or wrong? 20 crores బిజినెస్ చేసిండు. ఇది మరి నేను శక్తి ఇన్ఫ్రా కలిపి 20 lakhs అనా? 20 crores. నల్లబాబు 15 crores సపరేట్ మళ్ళా. ఐ నీడ్ దిస్, ఎందుకంటే నేను జిఎస్టీ ఉన్నా కాబట్టి నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు. రోజు పొద్దున్న లేస్తే 1% కూడా నావాడు కనిపించాడు. అది అమ్మ ఎవరు చూసా, కానీ ఒక్కరన్నా కనిపించారా? ఈయన మాట్లాడితే ఈయన గురించి అసలు ఏంటని సెర్చ్ చేసిన. అంటే మనకేం కావాలా అంటే, ఇది కుల వృత్తులు కొనసాగించాలనా, ఇది చేయాలనా అంటే నేను డిఫరెంట్, అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నేనేమనుకుంటున్నా, ఈరోజు ఒక 2 సంవత్సరాల క్రితమే ఒక ఇదే బిల్డింగ్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ సెమినార్ జరిగింది. అది ఎవరికి తెలియదు, అది మాకే తెలుస్తుంది, అది కాన్ఫిడెన్షియల్. ఏం జరిగింది తెలుసా? ఒక బిజినెస్ మ్యాన్ చెప్పిన మాట నాకు ఇది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు చూస్తుందని చెప్పిండు. ఎందుకు చూస్తుంది అని అడిగిన. లేదు సార్ ఇండియా వైపు, ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్ వైపే చూస్తుంది ఇండియాలో అని చెప్పిండు. వై? ఎందుకు చూస్తుంది హైదరాబాద్ వైపు చెప్పండి. ఇంకా 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 It's a new happening place in the world. It's a new happening place in the world. Easy way of doing business. ఒక్కటి కూడా సరి అయిన జవాబు కాదు. ఒక్కటి కూడా సరి అయిన జవాబు కాదు. వై? బికాజ్ ఇది దక్కన్ ప్లేటో, ఇక్కడ భూకంపాల చాలా రెడ్యూస్ ఉంటాయి, చాలా తక్కువ. దాంట్లో ఈ హైదరాబాదు, ఈ తెలంగాణ నిజాం ప్రాంతంలో భూకంపం అనేది చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది. వచ్చినా కానీ చాలా తక్కువ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ మంచి వాటర్ రిసోర్సెస్ ఉంది. ఏ ప్రభుత్వాలన్నా కానీ వాళ్ళకు ఒక పాలసీ పెట్టుకొని, అటు ఎలక్ట్రిసిటీ వాటరు దాంట్లో నెగిటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు, కానీ వాటిని డెవలప్ చేయడానికి వారు అంత ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఈ స్టేట్ను డెవలప్ చేయాలనుకున్నప్పుడు, ఈరోజు ఇక్కడ మంచి రోడ్ కనెక్టివిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, భూకంపాలు లేవు. అందుకే మాకున్న స్టడీస్ ప్రకారము యుఎస్లో
ఇప్పుడు ఏదైనా అల్టిమేట్ గోల్ యుఎస్ ఎవరికైనా. ఆ యుఎస్లో ఏదైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో అవి ప్రతిదీ కూడా నెక్స్ట్ హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేస్తుండ్రు. హైదరాబాద్లోనే. అమెరికాలో మైక్రోసాఫ్ట్ అంటే అమెరికా కంటే పెద్ద క్యాంపస్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ గూగుల్ ఉంది, నెక్స్ట్ హైదరాబాద్లోనే ఉంది వరల్డ్లో. అట్లాంటి చాలా కంపెనీస్ ఈరోజు హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేస్తుండ్రు. మరి మనం ఎక్కడ ఉన్నాం, దాంట్లో మన వాటా ఏంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది. సో ఈ ఎకనామికల్ ఎంపవర్మెంటు, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ లేకుండా బాబాసాహెబ్ వారసులు అనుకుంటున్నాం, సింబల్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఆ నాలెడ్జ్ని పెంచుకొని ఈ జనరేషన్కు మనం ఎంతవరకు అయితే చెయ్యగలుగుతామో మరి నెక్స్ట్ జనరేషన్ని మనం లాక్కొని రావాల్సిన అవసరం కూడా ఉంది. నాకున్న కాంటాక్ట్స్ ప్రకారము నేను ఐటెక్స్ మాదాపూర్ సర్కిల్లో చేయడం జరిగింది. అక్కడ చాలామంది కంపెనీస్కి, ఎందుకంటే రోజు పని పడుతుంది కాబట్టి ఏమన్నా ఉద్యోగాలు ఇస్తారంటే మీరు పంపించండి సార్, వీళ్ళు ట్రై అంటాం. నేను ఎంక్వైరీ చేసి బాబు అంటే ఫస్ట్ నా ప్రయారిటీ ఏంది, నా ఊరు. అంటే నేను ఒక రోల్ మోడల్గా చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాను. నా విలేజ్ నుంచి ఒక ఐఏఎస్ నాన్న, ఐపీఎస్ నాన్న టాప్ లెవెల్లో పంపించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎవరన్నా వస్తారా అంటే హైదరాబాదు అన్న జీతం ఎంత, 15,000. వీడిని లెక్కలేస్తున్నాడు. రూమ్ కిరా ఎంత, లైట్ కిరా ఎంత, నీళ్ళ కిరా ఎంత, నేను తినాలి, బస్ కిరా, నాకు మిగిలేదు 2,000. నేను రానన్నా. కానీ అదే శ్రీకాకుళం ఉన్నాడు, అందులో మళ్ళీ డిఫరెన్షియేట్ ఆంధ్ర తెలంగాణ పీపుల్కి. శ్రీకాకుళం ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడినా, వీడు 15,000 ఇస్తే కూడా రాడు, వాడు 9,000 ఇస్తే కూడా వస్తాడు. వై? వాడు ఎస్టాబ్లిష్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వీడు రాడు. కేకే రావు సార్ దగ్గర నేను పెట్టిస్తుంటే 3-4 పిల్లలు కావాలంటే ఊర్లోకి వెళ్ళి జైరాబాద్ అంతా అడిగినట్టు, వాడు కంప్యూటర్ ఆపరేటర్ ఉందా, ఎవరు రాడు. డ్రైవర్ ఉందా, రాడు. మరి ఏం చేస్తారా మీరంతా? మీ మొబైల్ సిమ్ కార్డ్ వేయడానికి మీ అమ్మాయి వాళ్ళే కూలిపోతారు, ఆ సిమ్ కార్డు కూడా నీవే వాళ్ళే కొనియాల. ఎవ్రీ మంత్ దాన్ని రీఛార్జ్ చేయడానికి వాళ్ళే కొనియాల. ఇది కదా మనం ఎడ్యుకేట్ చేయాల్సింది. మా విలేజ్లో మాత్రం నేను మా పిల్లల్ని చాలా మట్టుకు చేంజ్ చేసిన. మీకు సిగ్గుందారా, మీ సిమ్ కార్డు కూడా మీ అమ్మ నాన్న కూలిపోయేటోళ్ళు కొనియాలరా అంటే చాలామంది మైగ్రేట్ అయినరు హైదరాబాద్కి. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం ఏ విలేజ్ నుంచి అయితే వచ్చినామో ఆ విలేజ్లో మనము అడాప్ట్ చేసుకొని మనకు చేతనైన కాడికి రెగ్యులర్గా పిల్లలతో ఇంటరాక్ట్ అయితే ఇదే జ్ఞాన ప్రచార సభ. సో కేకే రావు సార్ అంటోళ్ళు అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశారు అనేది సింపుల్గా 30-40 పేజీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు అనేది దాంట్లో సంక్షిప్తంగా చెప్పేసిండు. ఎలక్ట్రిసిటీ ఆయన్నే, ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్లు ఆయన్నే, ఆ పెద్ద ప్రాజెక్టు వెస్ట్ బెంగాల్లో చేసింది ఆయన్నే, ట్యాక్సేషన్ ఆయన్నే, ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ దేశంలో కావాల్సింది ఇన్పుట్స్ ఇచ్చి దాంట్లో పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. అట్లాగే బహుశా మిత్రులందరూ చెప్పినట్టు ఒకవేళ ఇదే గవర్నమెంటు అంటే సెంట్రల్లో ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఒకవేళ వస్తే ఈ జిఎస్టీ అనేది కూడా ఉండదు. చాలామందికి ఈ విషయం తెలియదు. గత 5 సంవత్సరాల క్రితమే అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్లో వాళ్ళు ఒక సర్వే చేయించిండ్రు. అనిల్ బోక్లే అని ఒక ఎకనామిస్టు పూణే నుంచి వాళ్ళు సర్వే చేస్తే దాన్ని బీటీటీ అమలు చేయాలని అన్నారు. బీటీటీ అంటే ఎంతమంది తెలుసు? బీటీటీ ఎవరికి తెలియదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. బీటీటీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో ఈరోజు జిఎస్టీ అది వస్తే జిఎస్టీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, సెంట్రల్ ఎక్సైజ్ ఉండదు, ఏ ట్యాక్స్ ఉండదు, సింగిల్ ట్యాక్స్ బీటీటీ. ఎందుకు అది? కూరగాయలు అమ్మినోడు కూడా బ్యాంకులో పైసలు వేస్తే ట్యాక్స్, తీస్తే ట్యాక్స్. అంటే 0.1% లేకుంటే 0.5% వేసేస్తారు. ఈ 18%, 28%, 12%, 9% ఏముండదు. ఇక సింగిల్ ట్యాక్సేషన్. అది ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒకవేళ వస్తే అది బహుశా ముందుకు జరిగే
అవకాశము ఉంటుంది. సో ఇవి కదా మనం చర్చించాల్సింది. ఇది అవసరమే, నేను కాదంటలేను. అంటే అందరూ జయరాజ్ అన్న మాట్లాడిన తర్వాత, పసునూరి అన్న మాట్లాడిన తర్వాత, మన తమ్ముడు డప్పు కళాకారులు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలి మరిగా? సేమ్ సబ్జెక్ట్. సో మనకు ప్రపంచం ఎటు అయిపోతుంది? మనీ 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 మనీ. సో మన పిల్లలను ఆ వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది, బిజినెస్ వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. కష్టమైన పని, మరి కష్టపడితేనే కదా దేంట్లో నా డబ్బులు వచ్చేది. బాబాన్ని ఏమన్నా ఏళ్ళ నుంచి చేసిండా? ఆయన విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈరోజు 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో 20 కోట్ల బిజినెస్ చేసిండు. నాకు తెలియని విషయం ఏంటి, ఇంకా 15 కోట్లు ఆయన పేరు మీద చేసినట్టు, అంటే 35 కోట్లు. నిన్న కాక మొన్న పత్రికలు చదివిన, అంటే మనం నీకెంత ఏజ్? 44. నాది 58. నాకు ఇప్పటి ₹1,00,00,000 అంటే పెద్ద ₹1,00,00,000 ఏం చేయాలో నాయన ఎట్లా వస్తాయని అంటున్నావు. కానీ ఒక జనరేషన్ కష్టపడితే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మొన్న 2 రోజుల కింద పేపర్లో వచ్చింది, ఆయన మన్మడు పుడితే 4 నెలలు ఉన్నాడు, ఆయన పేరు మీద 250 కోట్లు షేర్స్ ఇచ్చేసిండు. చూసింది కదా పత్రికలలో. పిల్లవాడు 4 months, ఇంకా వాడు బెడ్ మీదే ఉన్నాడు, ముడి అడుగుతున్నారు. ఆయన పేరు మీద 250 కోట్ల షేర్స్ ఇచ్చేసారు. మరి మనం ఎప్పుడు ఆ దిశగా ఆలోచిస్తాం? మన సమాజాన్ని ఆ వైపు ఎప్పుడు తీసుకెళ్తాం? మనమే సెటిల్ కాలే, మరి మిగిలిన మన పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్తాం? సో ఈ దిశగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభలు ఎంత అవసరమో, మన జ్ఞాన ప్రచార సభలు, ఎకనామికల్ ఎంపవర్మెంట్ వైపు కూడా సభలు పెట్టి మనం ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే మనం మనుగడ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఒక 50 ఏళ్ల కింద నువ్వు ముట్టొద్దు, నువ్వు తాకొద్దు అనే పరిస్థితి నుంచి ఈరోజు కోట్ వేసుకొని, బూట్లు వేసుకొని, మళ్ళా హైటెక్ సిటీలో మంచిగా ఊడ్చుడు జాబులు మాత్రమే చేస్తాం. సో బీ సీరియస్. అందరిపైన ఇది బాధ్యత ఉంది. ప్రతి వాళ్ళ బాధ్యత తీసుకొని పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పనిచేస్తేనే బాబాసాహెబ్ కలలు కన్నా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతారని నేను మరి మీకు ఎంతవరకు ఈ విషయాలను షేర్ చేయగలను, హ్యాపీ చేయగలను నాకైతే తెలియదు. కానీ సో ఈ అవకాశం ఇచ్చిన నల్ల బాబన్న గారు, జ్ఞాన ప్రచార సభకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.